ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై బీజేపీ నాయకులు ఆరోపణలు చేయటం తగదని వేంపల్లె ఎంపీటీసీ భారతి పేర్కొన్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ గత వారం రోజులుగా మట్టి మాఫియా అంటూ తనపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ప్రభుత్వపరమైన అన్ని అనుమతులతోనే మట్టి రవాణా చేస్తున్నట్లు తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారము. గత 10 రోజుల నుంచి పేపర్లలో కానీ టీవీ ఛానల్స్లో కానీ నా గురించి పదే ఎటువంటి ఆధారాలు లేకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు, ఇంకా కొంతమంది కలిసి. వీళ్ళకందరికీ నేను ఒకటే సమాధానం చెప్తున్నాను. నిన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు శశిభూషణ్ రెడ్డి గారు వేంపల్లికి వచ్చి మట్టి మాఫియా తోలుతున్న మహారాణి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ భారతి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నారు వాళ్ళు. ఇది పద్ధతి కాదన్నా. ఎందుకంటే ఎవరు తోలుతున్నారు మట్టి అనే విషయం కూడా మీరు ఫస్ట్ గమనించాలి. మీ లోకల్ లీడర్స్ మీకు చెప్పారు లేదు మాకు తెలియదు. నేను ప్రశ్నించినందువల్లనే మీ నాయకులు ఇల్లీగల్గా మట్టి తోలుతుంటే నేను ప్రశ్నించానని చెప్పి నా మీద కక్ష కట్టి గత 10 రోజుల నుంచి ప్రతి ఒక్క పేపర్లో రోజు నా గురించి ఇష్యూ వచ్చేటట్టు చేస్తున్నారు. మీరు ఏదైనా ఉంటే కరెక్ట్గా విచారణ చేసుకోండి. నేను రైట్ రాయలుగానే నేను లీజ్ యూనివర్సిటీ తీసుకొని నేను లీజ్ వేసుకొని నా లీజ్ అంతా శాంక్షన్ అయిన తర్వాతనే నేను అన్ని కరెక్ట్గా ఉన్న తర్వాత నేను మట్టి తోలుకుంటున్నాను. నేను అందులో రాయితీ కట్టేసి తోలుకుంటున్నాను. నేను ఈ మధ్యనే ఈ సందర్భాలన్నీ ఈ వారం గత 10 రోజుల నుంచి పేపర్కి వస్తున్నాయని చెప్పి చూసి ఎంఆర్ఓ గారు నన్ను పిలిపించేసి నా దగ్గర ఫైల్స్ అని తెప్పించుకొని నా రికార్డ్స్ అని చూసుకొని ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, సర్వేర్ గారు సైట్లోకి వచ్చి నాకు కొలతలు చూపించి మళ్ళీ కొలతలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసి నాకు మళ్ళీ వాళ్ళు తేల్చిపోయారు. ఇవన్నీ మీరు కనుక్కోకుండా మళ్ళీ నిన్న వచ్చి మీరు మీ బీజేపీ లీడర్స్ చెప్పారని చెప్పి నేను వచ్చి మీరు మట్టి మాఫియా, మహారాణి, అనకొండ అంటూ రకరకాల పేర్లు పెట్టి మాట్లాడుతున్నారు. అన్నది పద్ధతి కాదు. ఏదైనా కానీ ఉంటే కరెక్ట్గా ఉంటే మాట్లాడండి, ఏదైనా కానీ బాగుంటుంది. అలాగే నేను మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు, షర్మిలక్క గారి పేరు వేసుకున్న, చేతికి పచ్చబొట్లు పొడిపించుకున్నా అని చెప్పి నా పర్సనల్ విషయం కూడా మీరు మాట్లాడారు. ఇది పద్ధతి కాదన్నా. ఇది మీకు సబవేనా? నేను నా అభిమాన నాయకుల పేర్లు వేయించుకుంటే మీకేమైంది నాకు అర్థం కాలేని విషయము. వీళ్ళ పేర్లు నేను పెట్టుకొని నేను ఎక్కడ దౌర్జన్యం చేశానో, ఆధిపత్యం చేశానో నాకు చెప్పాలి మీరు. నేను ఎక్కడ నా అభిమానం కొద్దీ నేను పేర్లు వేసుకున్నాను, అంతేగాని ఆ పేర్లు అడ్డం పెట్టుకొని నేను దౌర్జన్యం చేసి బెదిరించేది అయితే నేను ఎక్కడా చేయలేదు. నేను గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను పేర్లు వేసుకోలేదు. నేను దాదాపు 8 ఏళ్ల ముందే నేను ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల అని చెప్పి నేను పేర్లు వేసుకున్నాను. ఏదైనా కానీ ఇక మీద మీరు ఇచ్చే ఈ ఖండనలన్నీ పేపర్కు అన్నీ వస్తుంటాయి. మీ మీద మేము కౌంటర్ ఇస్తుంటాం, కానీ నిజ నిర్ధారణ చేసుకొని కౌంటర్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను.